డీటెయిల్స్ చూద్దాం. ఓట్లు చోరీ అయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 7 రోజుల్లో అఫిడవిట్ లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలని అల్టిమేటం ఇచ్చింది. అఫిడవిట్ సమర్పించకపోతే ఆరోపణలు తప్పవని తేలుతుంది అని ఈసీ తేల్చి చెప్పింది. మరోవైపు ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదాభావాలు ఉండవని సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు తీవ్రతరం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటరు జాబితా సవరించి పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తూ బీహార్లోని ససారాం నుంచి ఓటు అధికార యాత్ర పేరుతో యాత్రను నిర్వహిస్తున్నారు. బీహార్లో ఓట్ల తొలగింపు, చేర్పుల వంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఇండియా కూటమి దీనికి అనుమతించబోదని, పేదల ఓటు అధికారాన్ని వారి నుంచి దూరం కానివ్వబోదన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీకి గురవుతున్నాయని రాహుల్ ఆరోపించారు. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటిందని, అసెంబ్లీ ఎన్నికలలో తమ కూటమిదే విజయమని అంచనాలు వెలువడ్డాయని, కానీ 4 నెలల్లో 1 కోటి మంది ఓటర్లు వచ్చి చేరడంతో బీజేపీ గెలిచిందన్నారు. అదే మాదిరిగా బీహార్లో ఓట్ల చోరీ జరుగుతోందంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं और इनकी आखिरी साजिश यह है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें। और मैं और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव चोरी नहीं करने देंगे। ఎన్నికల సమయంలో సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరితే ఇప్పటి వరకు ఇవ్వలేదని రాహుల్ మండిపడ్డారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం తన నుంచి అఫిడవిట్ కోరిందని, బీజేపీ నేతలు అదే విధమైన వాదనలు చేస్తే ఆ ప్రస్తావన తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. मुझसे एफिडेविट मांगा, कहते हैं कि आप एफिडेविट दो कि आपने जो हमें कहा, आपने जो डेटा रखा है वो सही है। उन्हीं का डेटा है, उन्हीं के आंकड़े हैं, मुझसे एफिडेविट मांग रहे हैं। हमने उनसे सीसीटीवी जो वीडियोग्राफी है वो मांगी, मना कर दी। भाइयों और बहनों, मैं आपको स्टेट से कह रहा हूं कि पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं। కొన్ని రోజులుగా ఇండియా కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. సీఈసీకి ఎలాంటి భేదాభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమానంగా చూస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. బీహార్లో సర్ ప్రక్రియను బూత్ స్థాయి అధికారులు అన్ని రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన 1.6 లక్షల మంది బీఎల్ఏలో ముసాయిదా జాబితాను సిద్ధం చేశారన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. ఓట్ల చోరీ అంటూ రాజ్యాంగ సంస్థలను అవమానించటం ఏమాత్రం సరికాదని, మిషనరీ రీడబుల్ లిస్ట్తో ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లుతుందని 2019లో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. और फिर वोट चोरी जैसे गलत शब्दों का इस्तेमाल करके जनता को गुमराह करने का असफल प्रयास किया जाए तो यह भारत के संविधान का अपमान नहीं तो और क्या है। जहां तक कि मशीन रीडेबल मतदाता सूची का सवाल है, माननीय सुप्रीम कोर्ट 2019 में ही कह चुका है कि यह मतदाता की निजता का हनन हो सकता है. ససారాం నుంచి రాహుల్ గాంధీ యాత్ర 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు కొనసాగనుంది. సెప్టెంబర్ 1వ తేదీన పాట్నాలో నిర్వహించే భారీ సభతో యాత్ర ముగుస్తుంది. రాహుల్తో పాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, 3 వామపక్ష పార్టీల నేతలు యాత్రలో పాల్గొంటారు. इंडिया गठबंधन जिंदाबाद।